హలో అండి, అందరికీ నమస్తే. సమ్మర్లో చాలామంది కూలర్స్ యూస్ చేస్తారు కదండి. యూస్ చేయడం చాలామందికి తెలుసు, కానీ క్లీన్ చేయడం మాత్రం కొందరికే తెలుసు. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను, చూడండి. కూలర్స్ అనేవి అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలండి, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంటాయి. మేము రీసెంట్గా అయితే టాటా కంపెనీ వోల్స్ కూలర్ అయితే తీసుకున్నాము. ఈ కూలర్కి అయితే వీల్స్ ఉంటాయి కదండి డౌన్లో, దాని పక్కనే చిన్న రబ్బర్ లాంటి క్యాప్ అయితే ఉంటుంది. అదైతే తీసుకుంటే మనకి వాటర్ మొత్తం డ్రైన్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా డౌన్ చేసుకుంటే వాటర్ మొత్తం డ్రైన్ అయిపోతుందండి. అన్ని కూలర్స్కి ఇలా డౌన్లోనే ఉంటుందని చెప్పలేమండి. కొన్ని కొన్ని కూలర్స్కి అనమాట చేంజ్ అవుతూ ఉంటాయి. ఇలా వాటర్ మొత్తం డ్రైన్ అయిపోయాక మనం క్యాప్ తీసాం కదా, ఎలా తీసామో అలానే పెట్టేయాలన్నమాట. టైట్గా పెట్టేస్తే మనకు వాటర్ లీకేజ్ అనేది ఉండదు. కూలర్ ఆన్ చేసేటప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలంటే చూసారు కదా, ఇది అత్తర్ సీసా. నేను మార్కెట్లో తీసుకున్నాను, నాకు 100 రూపీస్ అయితే పడింది. దాని క్యాప్ తీసుకున్నట్లయితే ఇలా రోలర్లో ఉంటుంది, అది కూడా బయటకు తీసుకోవాలండి. ఇలా హాఫ్ బకెట్ వాటర్లో ఇలా 2 టైమ్స్ అనమాట వేసుకున్నాను, కొద్దిగా. నేను వాటర్ అయితే వేసుకున్నాను. చూడండి, కూలర్ అయితే నేను ఆన్ చేసుకుంటున్నాను. నాకైతే గాలి అనేది చాలా స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.